ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ సినీ హీరో బూచేపల్లి కమలాకర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీలోని ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శంకర నేత్రాలయం వారు ఈ శిబిరానికి సహకరించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. 1600 మందికి పైగా వివిధ కంటి సమస్యలతో బాధపడేవారు హాజరయ్యారు. చీమకుర్తితో పాటు చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు వైద్య శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రారంభించారు. సందర్భంగా బూచేపల్లి స్మృతి వనంలో బూచేపల్లి కమలాకర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. భారీ అన్నదానం నిర్వహించారు. 4500 పైగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వీరిలో 650 మందికి కంటి పరీక్షలు అవసరమని డాక్టర్లు చెప్పారని, వీరందరినీ శంకర నేత్రాలయంకి తమ సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. శిబిరంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి నందిని, సోదరులు ధనలక్ష్మి, బూచేపల్లి వారసులు రేలాస్ రెడ్డి, హాసిని, తన్విత పాల్గొన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, కడిగిరి మార్కపురం ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు అన్న రాంబాబు, చుండూరు రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు వేమ శ్రీనివాసరావు, ఎంపీపీ యర్దనపూడి శ్రీనివాసరావు, వైసీపీ చీమకుర్తి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్ రెడ్డి, చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ గోపవరపు రాజ్యలక్ష్మి, చంద్ర, పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జవహర్, సంతరూతలపాడు జెడ్పీటీసీ సభ్యురాలు దుంప రమణమ్మ, డాక్టర్ చెరుకూరు వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లాకి చెందిన పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.